నేనెవరైనా పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు దత్తత తీసుకుంటే మీ అత్తగారు ఏమైనా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నావా? కనీసం ఆ పిల్లలతో ఆడుకొని కూడా ఆడుకోరు. మరేం చేయమంటావమ్మా? వాళ్ళు నన్నెంత టార్చర్ పెడుతున్నారో తెలుసా? అక్కడికి నేనేదో అసలు పిల్లల్నే కననన్నట్టు, నాకు పిల్లలే వద్దన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. మరి మీ ఆయన ఏమంటున్నారు? ఆయన ఏమీ అనరు, నన్ను బాగా చూసుకుంటారు. కానీ వాళ్ళేదైనా అంటే పట్టించుకోద్దని చెప్తారు. అబ్బాయి నీతో బానే ఉన్నాడు కదా, నువ్వు ఇంకెవరేమైనా సరే పట్టించుకోకు. అమ్మా, వాళ్ళు నన్ను మనిషిలా కూడా చూడట్లేదమ్మా. నువ్వు మీ అత్తగారితో కొద్ది రోజులు ఫోన్లో కూడా మాట్లాడికి. మరీ అలా మాట్లాడకుండా ఎలా ఉంటారమ్మా? మాట్లాడొద్దే, ప్రస్తుతానికి అదే సొల్యూషన్. అబ్బాయి కూడా అదే విషయం చెప్పు. పోమా, అంతా నా కర్మ. సరే, డాక్టర్ ఏమన్నారు? మిస్క్యారేజెస్ అవుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి, కేర్ తీసుకోండి అని చెప్తారు. వాళ్ళిచ్చే టాబ్లెట్లు వాడలేక చస్తున్నా. అదే ఒక పెద్ద టార్చర్లా ఉంది నాకు. నీకు మాత్రం ఆ దేవుడే దిక్కే. రేపటి నుంచి రోజు గుడికెళ్ళి మొక్కుకో. మనం ఇంకేం చేయగలం? నేను తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నమ్మకం కూడా చచ్చిపోయిందమ్మా. అలా అనుకోకే, ఆ దేవుణ్ణి మొర ఆలకిస్తాడు. ఆ శివుని పూజించివే, అంతా ఆయన చూసుకుంటారు. హలో. హలో, ఎప్పుడొస్తున్నావు? మనసేం బాలేదండి, ఒక 2 days ఉండి రానా? సరే, ఇంకా దాని గురించి ఆలోచిస్తుండకే. అలా ఏం లేదులేండి. సరే, డాక్టర్ కాల్ చేసింది, నువ్వు ఇంటికి వెళ్ళావని చెప్పా. నేను కాల్ చేసి మాట్లాడతాను. తిన్నావా? లేదండి, ఇంకా లేదా? టైం 3 అవుతుంది, ఇంకా తినకుంటే ఎలా? ఇలా చేసే వీక్ అయిపోయా ఉంటుంది డాక్టర్. బా సర్లే, తింటాలే. సరే తిను, ఉంటా మరి. బాయ్. అత్తయ్య వాళ్ళు రేపు పొద్దున వస్తా అన్నారు. డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. మార్నింగ్ ఇచ్చా 10 o'clock అపాయింట్మెంట్. ఫ్రూట్స్ అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోమన్నారు. అత్తయ్య అమ్మ వాళ్ళకి కూడా చెప్పేశాను. మావయ్య గారు కూడా రేపు మార్నింగ్ వచ్చేస్తానని చెప్పారు. నేను చెప్పింది అర్థమైంది కదా, జాగ్రత్తగా ఉండు. సరే, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను. బాయ్. ఏంట్రా హడావడి? ప్రమోషన్ కోసం ఏమైనా గొడవ పడుతున్నాయేంటి? మా వైఫ్ కన్సీవ్ అయిందిరా. అవునా? కంగ్రాట్స్ మావా. థ్యాంక్స్ మావా. రే ఏంట్రా, ఈ అమ్మాయి నిన్నటి నుంచి ఫోన్ చేయట్లేదు, ఈరోజు నేను చేసిన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకేం తెలుసురా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయిందేమోరా? అలా ఏముండదు, నువ్వు ఎక్కువ ఆలోచించుకో, తానే ఫోన్ చేస్తుందిలే. ఏమైంది వీడికి, ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైంటుందిరా తనకి? ఏదో బిజీగా ఉండుంటుంది లేరా. లేదురా, ఎంత బిజీగానో ఒక్కరింకే కాల్ లిఫ్ట్ చేసేది. ఏమో మరి. రే, తన ఫ్లాట్కి వెళ్దామా? రే, ఈ టైంలోనా? హారా వెళ్దాం. 2 days నుంచి కాల్ చేయలేదంటే ఖచ్చితంగా ఏమో అయి ఉంటుందిరా. ఏమవుద్దురా, ఏమవదు, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. రే తనీరా. హలో. రామ్, ఏమైపోయావు? 2 days నుంచి కాల్ లేదేం లేదు. హెల్త్ బాగాలేదు రామ్, ఫుల్ ఫీవర్ వచ్చింది, పడుకొనే ఉన్నా. మరి కాల్ చేసి ఉండొచ్చు కదా. 2 days నుంచి కాల్ చేయకపోతే నీకేమైపోయిందో అని చాలా టెన్షన్ పడ్డాను నేను. అవునా, సారీ రామ్, అస్సలు బాగాలేదు. టాబ్లెట్ వేసుకొని పడుకున్నా, మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడంతా ఓకేనా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? లేదు,
ఫ్లాట్ దగ్గర డాక్టర్ ఉంటే చూపించుకున్నా. ఏవేవో టెస్టులు చేశారు. ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నా. కొంచెం బెటర్. ఓకే, ఏమైనా నాకు కాల్ చేయి, సరేనా? సరే, చేస్తా. ఓకే, బాయ్. ఊహు. ఓ. అబ్బా, మొహం వెలిగిపోతుంది కదా. ఆఫరా. ఆ, నువ్వు కూడా స్టేజ్ 3లోకి వచ్చేసావు అనమాట. స్టేజ్ 3 అంటేంట్రా? స్టేజ్ 1లో ఆ అమ్మాయి నీకు పరిచయం అవుతుంది. స్టేజ్ 2లో అదే అమ్మాయి నీకు ఫ్రెండ్గా మారుతుంది. స్టేజ్ 3లో ఈ కేరింగ్ ఎఫెక్షన్ అన్నీ చూపిస్తారు నీలాగే. ఇంకొచ్చే స్టేజెస్లో ఒకరినొకరిని చూసుకోకుండా ఉండలేరు. లవ్, కేరింగ్ అబో చాలానే ఉంటాయి. చాలా ఆపరా, అంత సీన్ లేదు. వీఆర్ జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది. ముందు ముందు నీకే అర్థమవుతుంది ఇదే లవ్ అని. అంత సీన్ లేదురా, మా క్లారిటీ మాకుంది. నువ్వు బండెక్కు. చూసుకోరా, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇంతకు ముందు కూడా ఇలాగే అయిందన్నావు. జాగ్రత్త మరి. ఏమైంది అలా ఉన్నావు? ఇంకెలా ఉండమంటావు? ఏమైంది? 2 వీక్స్ నుంచి చూస్తున్నా. ఇంట్లో నేను ఒక దాని ఉన్నానని కూడా నీకు గుర్తుండట్లేదు. అంటే అది వర్క్లో కొంచెం బిజీ ఉండేనే. ఆఫీస్ వర్క్ అని మాత్రం చెప్పుకో, నాకు ఇంకేదో గుర్తొస్తుంది. అయ్యో, అలా ఏం కాదే. సరే, ఈరోజు నుంచి బాగా టైం స్పెండ్ చేద్దాం, ఓకేనా? ఏం అవసరం లేదులే. అరే, నీకు జాబ్ వచ్చింది, ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉంటావు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి అంతే. ఇంక చాలు. ఏదైనా మేనేజ్ చేయాలంటే నీ తర్వాతే. సరే, ఈరోజు నుంచి నైట్ సిరీస్లు చూసుకుంటూ చిల్ అవుదాం. సరే, ఏదో ఒకటి చేసుకో. అబ్బో, మచ్చా, నీ బాడీ కౌంట్ ఎంత ఉంటుందిరా? బాడీ కౌంటా అంటే? రేయ్, అమ్మాయిలతో తిరుగుతూ అమ్మాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ మాత్రం తెలియదారా బాడీ కౌంట్ అంటే? రేయ్, నిజంగా తెలీదురా. బాడీ కౌంట్ అంటే నువ్వు ఎంతమంది అమ్మాయిలతో చేసావని. ఏంటి చేసేది? అదే మ్యాటర్. ఛీ, నీ అబ్బా, ఇలా కనిపిస్తున్నాను రా నీ కంటికి. రేయ్, కథలు చెప్పకరా. నీ వైఫ్తో తప్ప ఇంకెవరితోటి జరగలేదంటే నేను నమ్మను. నమ్మకరా, అడక్కదేను. అరే, నాకన్నా నిజం చెప్పొచ్చు కదరా. రే ప్రామిస్ రా, నా వైఫ్తో తప్ప ఇప్పుడు దాకా ఫిజికల్గా ఎవరితో మోవలేదు నేను. సరే సరే, నువ్వు చెప్పు, నీ బాడీ కౌంట్ ఎంత? వద్దులే, చెప్తే కళ్ళు తిరిగి ఎక్కడే పడతావు. పర్లేదు, చెప్పు. 33. 33? ఓర్ నాయనా, నువ్వు మంచివా మాన మురుగాన్ వారా? లైఫ్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం రా, ఎంజాయ్ చేయాలంతే. నువ్వు సూపర్ రా. టోప్. సిరి, చెప్పు. ఏం లేదు రామ్. ఏం చేస్తున్నావు? ఇక్కడే ఆఫీస్లో ఉన్నా. ఓ, హ్మ్. చాలా వీక్గా ఉంది రామ్. ఏవేవో కలలు వస్తున్నాయి. ఒక్కదాన్నే ఉంటే చాలా భయంగా ఉంది. సరే, ఇప్పుడు పడుకొని రెస్ట్ తీసుకొని నేను ఈవినింగ్ వస్తాను. పడుకుంటేనే ఇంకా భయం ఎక్కువేస్తుంది. ఎవరో కొడుతున్నట్టు, టార్చర్ చేసి చంపుతున్నట్టు కలలు వస్తున్నాయి. అవునా? నువ్వు టీవీ చూస్తుండు, నేను వచ్చేస్తా. సరే రామ్. సిరి, 1 minute. హలో, ఇంకా అవ్వలేదు ఆఫీస్? ఇంకా అయిపోలేదే, వర్క్ ఉంది, కొంచెం టైం పడుతుంది. నాకు తెలుసు, నువ్వెప్పుడు ఇలానే చెప్తావని. అరే, అర్థం చేసుకోవే, కొత్త ప్రాజెక్ట్ వర్క్ పడింది. ఇంకేం మాట్లాడుకు, నువ్వు నీ ప్రాజెక్ట్ వర్క్లు. బాయ్. సరే, బాయ్.
చాలా భయంగా ఉంది రామ్. భయం ఎందుకు సిరి? నేను ఉన్నాను కదా. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా కదా. అరే ఏం నువ్వు అలా అంటావు? దీంట్లో ఇబ్బంది ఏముంది? మను రమ్మంటుందా? అదేం లేదులే, ఏదో నార్మల్ కాల్ చేసింది అంతే. సారీ రామ్. ఇలాంటప్పుడు కూడా తోడుండకపోతే ఇంకా ఈ రిలేషన్స్ ఇదంతా ఎందుకు? ఇప్పుడే వస్తాను. హలో, టైం ఎంత అవుతుందో తెలుసా? మను సారీరా, ఐఎమ్ సారీరా ప్లీజ్. ఏమంత వర్క్ నీకు? అంటే ఇక్కడ ఆఫీస్లో నా వల్ల చిన్న మిస్టేక్ జరిగిందిరా, అదే టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ రా, అర్థం చేసుకో. సర్లే, చేసుకున్నారండి. థ్యాంక్ యూ మను. నా కోసం వెయిట్ చేయకు, నువ్వు తినేసి పడుకో. బాయ్. రామ్, హ్మ్? ఇలా వచ్చి కూర్చోవచ్చుగా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా రామ్? నేను ఎక్కడికి పోట్లేదు సిరి, ఇక్కడే ఉన్నాను. ఏమైంది? నైట్ ఎందుకు రాలేదు? మను ఇప్పుడు ఏం మాట్లాడకే ప్లీజ్, ఫుల్ నిద్ర వస్తుంది. లేచాక మాట్లాడదాం. ఏంటో అయినా ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటారు. సిరి అంటే ఈయనకి కాల్ చేస్తుంది. రామ్, ఈ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ ఒడిలో చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ ప్రపంచం ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. ఆయనున్న ప్రేమని చెప్పకపోతే నేను బ్రతికున్నా వేస్ట్ అనిపిస్తుంది. ఐ లవ్ యూ రామ్.